అనేదా ఫ్రెండ్స్, ఇది రాగి పిండి. నేను రాగులు మీకు కడిగేసి మిద్దిపోయి వీడియో పెట్టుంటాను. ఇది రాగి పిండి. ఎందుకంటే ఇది పూర్వంలో అంతా మన అవ్వలు రాగి పిండి బొట్టలాగా గెంజిలాగా సంగట్లో చేసుకొని తింటారు. మనకి ఒక మనిషికి అయితే ఇద్దాం, మరి ఒక 2 స్పూన్లు అయితే కూడా సరిపోతుంది. నాకు ఇది బాగా ఇష్టం, అందుకే ఎక్కువదా కాళ్ళు నొప్పులు చేతులు ఇదంతా బాగా బలంగా ఉంటుంది. మనం ఎప్పుడు అన్నం అంటాము, అన్నం తినకూడదు. ఇట్లాంటివి ఇది డైట్ కాదు, ఎందుకంటే బలము. మన ఇండియాలో అన్ని అవైలబుల్ ఉంటుంది, కానీ బయట కంట్రీలో మనకి ఇవంతా ఏం దొరకదు. ఒకవేళ దొరికితే కూడా అన్నీ కూడా కల్తీలే ఉంటాయి. చూడు, ఇది ఫ్రెష్గా నేను ఇంట్లోనే మా చెల్లి పొలం దగ్గర నుంచి తెచ్చింది. వాళ్ళు కూలర్తో తెచ్చుకుంటే నాకు ఇచ్చిన మా చెల్లెలు. ఇది ఫ్రెష్గా నేను ఆడిచ్చి ఇప్పుడు బయటకి ఎత్తుకోవతాను. మీరు ఎవరైనా కానీ ఇండియా కానీ వస్తే ఇలాంటి ఫుడ్ని మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఇవన్నీ వచ్చి బలము. మనం రైస్ కాకుండా ఇవి తిన్నామంటే మన బోన్స్ కూడా బాగా గట్టిపడుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు మిస్ చేసుకోకుండా ఇండియా నుంచి మళ్ళీ బయటకు వెళ్ళేవాడు మీరు కూడా తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.